వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నారా లోకేష్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు. అందరూ గాల్లోనే ఉంటున్నారు. ఈ మధ్య చంద్రబాబు ఒక స్పెషల్ ఫ్లైట్లు, ఒక స్పెషల్ హెలికాప్టర్లు, ఆయన కొడుకు ఒక స్పెషల్ ఫ్లైట్, ఒక స్పెషల్ హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ కు ఒక స్పెషల్ ఫ్లైట్, ఒక స్పెషల్ హెలికాప్టర్. క్రికెట్ మ్యాచ్ కోసం స్పెషల్ ఫ్లైట్ లా టీవీ చూస్తే మ్యాచ్ కనిపించదా? నేను కూడా టీవీలోనే క్రికెట్ మ్యాచ్ చూశాను. మాజీ సీఎం వైఎస్ జగన్ అలాగే సూపర్ 6-7 అంటూ ప్రజలను మోసం చేశాడు. ఆ మోసానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది చంద్రబాబు, అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు. ఈ బడ్జెట్ లో పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజన. తప్పేమీ లేదని సెటైర్లు వేశారు. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన.